అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో కిషన్ సాగర్ చెరువు ఉంది. ఐఐటి హైదరాబాద్ ఎదురుగానే ఇది ఉంటుంది. దీని ఆయకట్టు 175 ఎకరాలు. ఈ చెరువులో అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా నీళ్లుంటాయి. ఈ చెరువుకు అలుగుతో పాటు ప్రధానంగా 2 తూములున్నాయి. జాతీయ రహదారి సమీపంలో ఉన్న తూము నుంచి చెరువు నీళ్లు కాలువ ద్వారా ప్రవహిస్తూ కల్వట్టి కిందికి వచ్చి అలుగు పారే నీళ్ళలో కలిసిపోయేవి. కానీ ఇక్కడ లేక్ వ్యూ సిటీ పేరుతో వెంచర్ వేశారు. వాళ్ళే కాలువను పూర్తిగా దారి మళ్లించి అష్టవంకర్లు తిప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఉన్న కాలువను కాస్త మలుపులు తిప్పుతూ చెరువు కట్ట నుంచి కొత్తగా ఇంకో కాలువ తవ్వి 2వ తూము కాలువతో కలిపేసిన పరిస్థితి. దీనివల్ల వర్షాలు కురిసిన సమయంలో 2 కాలువల్లో పారాల్సిన నీళ్లు మొత్తం ఒకే కాలువలోకి వస్తుండడంతో తమ పొలాలు కోతకు గురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇదే విషయమై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని ఎవరూ పట్టించుకోవడం లేదని వాళ్ళు వివరిస్తున్నారు. సహజ సిద్ధంగా ఉన్న పంట కాలువను ఇష్టానుసారంగా మలుపులు తిప్పిన వారిపై కనీస చర్యలు లేవని చెబుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చెరువు మొదటి తూము నుంచి వచ్చే నీరు ఈ కాలువ ద్వారా ప్రవహించి జాతీయ రహదారి మీద నిర్మించిన కల్వర్టు కింద నుంచి వెళ్ళి అలుగు నుంచి వచ్చే నీళ్లతో కలిసేది. దీంతో ఈ నీరంతా దిగువన ఉన్న చిమ్నాపూర్ చెరువులో చేరేది. కానీ అడ్డగోలుగా ఈ కాలువను వంకలు తిప్పుతూ చివరకు ఈ తూము ద్వారా దిగువకు నీరు రాకుండా చేశారని రైతులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు వేడుకుంటున్నారు. కాలువ స్వరూపాన్ని దెబ్బతీయడంతో పాటు గతంలో ఉన్న బండ్ల బాటలను ఆక్రమించి గోడలు నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మాది కంది గ్రామము. నా పేరు నాగేష్. నేను గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నా పొలం ఉంది. నేను పంట పండిస్తాను, పంటలు చేస్తాను. కిషన్ సాగర్ అనే చెరువు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానికి 2 మెయిన్ తూములు ఉన్నాయి. ఆ తూముల ద్వారా పంట పొలాలకు వాటర్ వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడ లేక్ సిటీ అని చెప్పేసి ఒక అతను వెంచర్ చేశాడు. ఆ వెంచర్ వల్ల కాలువలు 4 కాలువలు మాకు పొలానికి వెళ్ళే దారి బండ్ల బాట. మేము ఎప్పుడైనా పంట పండితే ఆ దారిలో వచ్చి మేము రోడ్డుపై తీసుకొచ్చి మేము వెళ్ళిపోయే వాళ్ళం. ఆ దారి కూడా బంద్ చేసిండు. మొత్తము కంపౌండ్ వాళ్ళు పెట్టేసిండు. మొత్తం చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు పెట్టేసిండు. దానివల్ల మాకు చాలా నష్టం అవుతుంది. దీనివల్ల మా అధికారులకు ఎన్నోసార్లు మేము చెప్పాము. ఒకసారి చేస్తానన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అది అట్లనే పెండింగ్ పెట్టారు. ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు పెట్టిండు. మాకు పొలానికి వెళ్ళడానికి దారి లేదు. దీని మీద అధికారులు దాని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేసి మా రైతులకు ఒక మంచిగా మాకు చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 2 తూములో వచ్చే వాటర్ను అయితే మెయిన్ పెద్ద తూము నుంచి వచ్చే వాటర్ మొత్తం డైవర్ట్ చేసి వెంచరు బఫర్ జోన్ నుంచి కట్టపై సరౌండింగ్లో తీసుకొచ్చి కాలువ చేసి పెట్టి తీసుకొచ్చి ఇంకో కాలువల్లోకి డైవర్ట్ చేసిండు. ఆ డైవర్ట్ చేసిన వల్ల మా భూమి మొత్తం కోత గురవుతుంది. దానివల్ల మా భూమి చాలా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల దాని మీద యాక్షన్ తీసుకొని యాజిటీస్గా ఇంతకుముందు ఏదైతే కాలువ ఫస్ట్ తూము కాలువ ఉందో అది డైరెక్ట్ పొలాల నుంచి వచ్చి ఇక్కడ ఐఐటి పక్క నుంచి ఉన్న కల్వర్ట్ నుంచి అక్కడ చీనాపురం చెరువులోకి పాత చెరువులోకి వెళ్తుండే వాటరు అందులోకి యథావిధిగా ఉండేటట్టు ఆ కాలువలు చేయాలని అధికారులను కోరుకుంటున్నాను నేను.